సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామంలో వెలిసిన కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారు భక్తులకు సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి ఉదయం నుండి విశేష ద్రవ్యాలతో అభిషేకము, కుంకుమార్చనలు, చిన్నపిల్లలతో సరస్వతి దేవి పూజా కార్యక్రమాలు, 500 మంది పిల్లలతో సరస్వతి దేవి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ పుస్తకం, పెన్నా పిల్లలకు పంచారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సరస్వతి దేవి అమ్మవారు మూల మంత్రంతో కుంకుమార్చనలు, హోమ జపాదుల అభిషేకాలు, విశాఖపట్నం జయంతి శ్రీనివాస శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मभद्र विशालाक्षी पद्मा केसरी वर्णिनी नित्यो पद्मालया देवी पातु सरस्वती गांधी कलगोत्ता नसिकरावदे सुजापुरदे देवनगरदे सिद्धरागदे दुर्गा सुरेशगदे रामगोत्ता रामगोत्ता सत्यनारायण सत्यनारायण आ मंडपलो वैभव को पिल्लरो के पर ये देखिए आप शिवगोत्ता लक्ष्मीनारायण गोविंदनाथ वेंकटेश्वर रामगोत्ता सर्वगोत्ता नगरदे नवनेत्र చెప్పండి మామ కాకరాపల్లి కనకదుర్గమ్మ వారు దేవీ నవరాత్రులు రంగరంగ వైభవంగా జరుగుతున్నవి. 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామా. 14వ సంవత్సరంలో దేవీ నవరాత్రులు రంగరంగ వైభవంగా జరుగుతున్నవి. అలాగే అందులో భాగంగా ఇవాళ 8వ రోజు అమ్మవారి దసరా ఉత్సవాలు ప్రారంభమై 8 రోజులు అయింది. ఇంకా మనకు 3 రోజులు మిగిలి ఉన్నది. ఇవాళ ఉదయం నుంచి కూడా పిల్లలందరి చేత సరస్వతి మూలా నక్షత్రంతో అమ్మవారికి అభిషేకాలు, పిల్లలకి వినాయకుడి పూజా కార్యక్రమాలు చేసి పిల్లలందరినీ కూడా మన జయంతి శర్మ గారు, అలాగే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు సుమారు 1000 మంది దగ్గరగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా వీళ్ళందరికీ కూడా మంచి విద్యనిచ్చి, మంచి చదువు, మంచి ఉద్యోగాలు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అన్ని కూడా మన అమ్మవారు సరస్వతి దేవి, మన దుర్గమ్మ అన్ని కూడా అందరికీ బుద్ధి, విద్య అన్ని ఇవ్వాలని మన అమ్మవారిని కోరుకుంటున్నాం. ఇంకా మరి ఇవాళ ఉదయం నుంచి కూడా అభిషేకాలు, కుంకుమ పూజలు మరి ఎన్ని జరుగుతున్నారంటే ప్రజలంతా ఇవాళ ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా కిటకిటలాడుతూ ఇంత బాగా రమ్మంటుందంటే కారణం అమ్మవారు ఆశీస్సులు పొందాలి, వీళ్ళందరినీ కూడా సుఖించడంతో ఉండాలి. నేను మా కాకరాపల్లి భక్తులు కూడా సుఖించే ఎక్కడి నుంచో వచ్చిన పిల్లలు వాళ్ళందరికీ కూడా విద్య అన్ని కల్పించి మంచి ఉద్యోగాలు గట్రా రావాలని కోరుకుంటూ మరి ఏటి కార్యక్రమాలు కూడా మనం చెయ్యాలి అంటే మన వల్ల కాదు. ఒక అమ్మ ఉన్నది, ఆ అమ్మ చేత ఆ అమ్మ ఉన్న చేత వీళ్ళందరూ వచ్చి చేయించుకుంటున్నారు. ఎక్కడి నుంచో మన ఒక ఆయన వచ్చాడు, 10 గంటలకు వచ్చి అమ్మకి 10,000 రూపాయలు ఇచ్చారు. డబ్బు కాదు అక్కడ మనకు కావాల్సింది.
నేను ఏదో కోరుకున్నాను, నా కోరిక చెల్లించిందమ్మా. అంతకుమించి నేను 10,000 అమ్మవారి బుద్ధిని అతని 10,000 వేసి రాత్రి 12 గంటలకు వచ్చి ఆ 10,000 చెల్లెరు. అంత గొప్పగా భజించాలి మన దుర్గమ్మ. మరి అందరినీ కూడా సరళంగా చేయమని కోరుకుంటూ ఉన్న రోజుల్లో కూడా మంచిగా అన్న అమ్మకి పూజా కార్యక్రమం జరుపుకుంటామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. మన కాకినాడ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ దుర్గాంబిక అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవంలో ఈరోజు అమ్మవారి యొక్క స్వరూపం సరస్వతి అమ్మవారిగా మనం పంచామృత అభిషేకము, తర్వాత అమ్మవారికి మూలమంత్రంతో కుంకుమార్చన అనేక మంది పిల్లలందరి చేత కూడా సరస్వతి కటాక్షం కలిగి మంచి జ్ఞానాన్ని అమ్మవారు ఇవ్వడం కోసం పిల్లలందరి చేత కూడా ప్రత్యేకమైనటువంటి సరస్వతి పూజా కార్యక్రమం చేయించి పిల్లలందరికీ కూడా ఆశీర్వదనం, సరస్వతి అనుగ్రహం, అఖండ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి అమ్మవారి రూపం సరస్వతి రూపం. సరస్వతి లక్ష్మి, ఆ సరస్వతి అనుగ్రహం ఉంటే లక్ష్మి ఆటోమేటిక్ గా మనకి వస్తూ ఉంటుంది. అటువంటి సరస్వతి రూపం అమ్మవారిని జ్ఞానాన్ని ఇచ్చేటువంటి జ్ఞాన సరస్వతిగా ఆ భాషలోను అటువంటి జ్ఞాన రూపంలో పొందినటువంటి సరస్వతి రూపంలో అమ్మవారిని మనం దర్శించుకుంటున్నాం. అటువంటి రూపం విజయవాడలో కూడా ఈరోజు అమ్మవారి యొక్క స్వరూపం సరస్వతిగా దర్శించుకుని మన జనులందరూ కూడా మంచి జ్ఞానాన్ని, విద్యని, అభివృద్ధిని కూడా మంచి పరీక్షలు ఉత్తీర్ణత, ఉద్యోగంలో అభివృద్ధి అనేది జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అమ్మవారి స్వరూపం సరస్వతి రూపం. ఓం సరస్వతి నమః.